పిన్నెడ్ కామెంట్లో ఒక వాట్సాప్ లింక్ పెట్టాను. ఆ లింక్‌లో జాయిన్ అయితే గనక మీరు బ్యాక్ టు బ్యాక్ మీకు వరల్డ్ వైడ్ అప్డేట్స్ 90% ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి అంటే 90% ఆఫ్ ద అప్డేట్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందే వచ్చేలా నేను ప్లాన్ చేశాను. మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ యాడ్ కూడా చేయొచ్చు. ఆ గ్రూప్‌లో వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. ఈ విషయానికొస్తే ఇప్పుడు ఎవరైతే ఈ మోనాలిసా భోస్లే ఉందో ఈ అమ్మాయి ఈరోజు విపరీతమైనటువంటి వైరల్ అయిపోయింది. మనందరం చూస్తున్నాం. అంటే ఈ ప్రయాగరాజ్‌లో జరుగుతున్నటువంటి కుంభమేళా టైంలో ఒక యూట్యూబర్ అక్కడ ఉండి రుద్రాక్షమాలలు, పూసల దండలు ఇవన్నీ అమ్ముకునేటువంటి ఒక సంచార జాతికి చెందినటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఇతను చూడ్డానికి చాలా అందమైన నవ్వు, కళ్ళు చాలా బాగుంటాయి ఆ పిల్లవి. ఇతను క్యాప్చర్ చేసుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడించాడు. అక్కడ నుంచి ఆ అమ్మాయి ఇక ప్రియా ప్రకాష్ వారియర్ ఎట్లా వైరల్ అయిపోయింది అప్పట్లో, అట్లా విపరీతంగా వైరల్ అయిపోయింది ఈ అమ్మాయి. ఎంతగా అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను నేను, మొన్న ఇందాక వీడియోలో కూడా చెప్పా. ఒక రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆమెను బలవంతంగా లాక్కుని మరి మూర్ఖుల్లా ఉన్నారు ఎవరో వీడియోలు సెల్ఫీలు దిగుతున్నారు ఆ అమ్మాయితో. వీళ్ళు సంచార జాతికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ. చాలా సంచార జాతులు ఉంటాయి భారతదేశంలో. అంటే వాళ్ళకి ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఉండదు. ఆ కుటుంబాలకు కానీ ఆ జాతి మొత్తానికి కూడా కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ ఉంటూ తమ యొక్క జీవితాన్ని అట్లాగే గలుపుతారు. వాళ్ళ యొక్క స్టైలే అది. అందుకే వాళ్ళు సంచార జాతులు అంటారు. ఆ జాతికి చెందినటువంటి ఈ పిల్ల, ఆ పేరెంట్స్, ఆ ఫ్యామిలీ వంశం వాళ్ళందరూ కూడా వీళ్ళ పని ఏంటంటే ఈ హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ రుద్రాక్షమాలు కానీ అందంగా పూసల్ని బిల్డ్ చేసి డిజైన్ చేసి జ్యువెలరీ కింద మార్చి వాటిని ఆడవాళ్ళకు అమ్ముతూ ఉంటారు. కొంతమంది మగవాళ్ళకు కూడా రుద్రాక్షలు మంచిగా డిజైన్ చేసి పూసలేసి అమ్ముతూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క బేసిక్ ప్రొఫెషన్, ఒక వృత్తి. అయితే ఇందులో అనుకోకుండా యూట్యూబ్లో ఆ అమ్మాయి రావడం, ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోవడం, ఎక్కడ చూసినా అందరూ కూడా మోనాలిసా భోస్లే అని బాగా సెర్చ్ చేయడం. చాలామంది ఐశ్వర్య కంటే అందంగా ఉంది, అలియా భట్ కంటే అందంగా ఉందంటూ అంతా బాగానే ఉంది. కానీ అది ఈ అమ్మాయికి హెల్ప్ అవుతుంది లేదా రేపొద్దున తెలియదు. కానీ విపరీతంగా ఈ అమ్మాయిని చూడడానికి జనం ఎగబడ్డంతో చుట్టుపక్కల షాపుల వాళ్ళందరూ వీళ్ళ షాపులను తీయించేసే పరిస్థితికి వచ్చేసింది. ఇక వీళ్ళ అమ్మాయి ఫాదర్కి ఏం చేయాలో తెలియక మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే, వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే, కొన్నాళ్ళు అక్కడే ఉండు నువ్వు అని ఇండోర్ దగ్గర ఒక పల్లెటూరు ఉంటే అక్కడికి తీసుకెళ్తున్న టైంలో కూడా రైల్వే స్టేషన్లో ఇట్లా జరిగిన సిచ్యువేషన్. అయితే వాళ్ళ పేరు సనోజ్ మిశ్రా అనేసి ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద యాంటీ వెస్ట్ బెంగాల్ అంటూ ఒక మూవీ తీశాడు. రామజన్మభూమి అంటూ తీశాడు. ఒక ప్రో బీజేపీ క్యాండిడేట్ అనమాట ఈ కాశ్మీర్ ఫైల్స్ ఇట్లాంటివి. బట్ అంత భారీ లెవెల్లో అందరికీ తెలియవు. అవి చిన్న లెవెల్లో తెలిసేలాగా కొన్ని సినిమాలు తీస్తూ ఉంటాడు. ఈ ప్రో బీజేపీ కైండ్ ఆఫ్ పర్సన్. ఇతను రీసెంట్గా రాజ్ కుమార్ రావు ఉన్నాడు కదా, హిందీ బాలీవుడ్ యాక్టర్. ఆయన తమ్ముడు అమిత్ రావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన హీరోగా డెబ్యూ చేస్తున్నాడు. అతనితో ఒక సినిమా తీస్తున్నాడు, ద డైరీ ఆఫ్ మణిపూర్ అని. మణిపూర్లో జరిగినటువంటి దారుణాలను కవర్ చేస్తూ ఆబ్వియస్లీ బీజేపీకి సపోర్ట్గా, బీజేపీకి ఏమీ తెలియని అమాయకులు బీజేపీ అన్నట్టు ఒక మూవీ తీస్తున్నారు. ఆ మూవీలో ఈ అమ్మాయికి ఒక కీలక పాత్ర ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మణిపూర్ అనేటువంటి పేరే దేశాన్ని ఒక లెవెల్లో కంగారు పెట్టింది, కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఆ మణిపూర్లో ఎన్నో చావులు జరిగేది, అంతా వేరే టాపిక్. అట్లాంటి కాన్సెప్ట్ మీద సినిమా అంటే దేశం ఖచ్చితంగా ఎదురు చూస్తుంది అట్లాంటి సినిమా గురించి. అందున ప్రో బీజేపీ కాబట్టి ఈ కాశ్మీర్ ఫైల్స్కి ఎగబడినట్టు దీనికి కూడా ఎగబడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాంటి ఒక ప్రెస్టీజియస్ మూవీలో ఈ అమ్మాయికి ఒక కీలక పాత్ర, ఏదో చిత్తగా పాత్ర కాకుండా ఒక కీలక పాత్రని ఇందులో పెట్టాడు అంటే ఆ అమ్మాయి దశ ఖచ్చితంగా తిరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అమ్మాయి ఈ ఆఫర్ని ఆల్రెడీ ఓకే చేసిందని, త్వరలోనే దీనికి సంబంధించి షూట్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఇట్లా ఒక మంచి జాక్ పాట్ అయితే ఈ అమ్మాయి తగిలింది. దీన్ని కనుక కరెక్ట్గా ఉపయోగించుకుంటే, అంటే కేవలం అందంగా ఉండటం అనేది కాదు, అభినయం చాలా ముఖ్యం. సో ఈ మూవీలో అమ్మాయి కనుక తన అభినయాన్ని కనుక ప్రూవ్ చేసుకోగలిగితే, ఏమో చెప్పలేము, మట్టిలో మాణిక్యాలు ఎంతమంది ఉంటారు ఈ దేశంలో. సో తను కూడా ఒక మట్టిలో మాణిక్యం అయితే నిజంగా అందం అనేది పక్కన పెట్టి అభినయ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా తను ప్రూవ్ చేసుకోగలిగితే ఏమో రేపొద్దున ఒక మంచి స్టార్ హీరోయిన్ కూడా అయ్యే అవకాశం ఉంది తను కమింగ్ 5-6 ఇయర్స్లో. మీకేమనిపించింది ఈ కాన్సెప్ట్ గురించి అనేది కామెంట్ చేయండి. నేను ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న, ఆ లైక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ.